గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని గత కేసీఆర్ ప్రభుత్వంలో లక్కీ డ్రాలో వచ్చిన 1156 మంది లబ్ధిదారులకు వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మరియు మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ బాధితులకు పెండింగ్ లో ఉన్న ప్యాకేజీలను ఫ్లాట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మరియు ఆర్&ఆర్ కాలనీలో తక్షణమే శ్మశాన వాటికలకు మరియు కాబ్రాస్థాన్లకు స్థలాలు కేటాయించాలని పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మరియు హైకోర్టు ఆదేశాల మేరకు ఒంటరి మహిళలకు ప్యాకేజీలను ఫ్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ నుండి ర్యాలీగా గజ్వేల్ ఆర్డీఓ ఆఫీస్కి వెళ్లి మల్లన్న సాగర్ ఆర్&ఆర్ కాలనీ బాధితులతో మరియు గజ్వేల్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో కలిసి గజ్వేల్ ఆర్డీఓకి వినతి పత్రాన్ని ఇచ్చారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. లబ్ధిదారు ఇల్లు 400 మందికి ఓపెన్. వీటి మీద మనం కొట్టాడాలి. కొట్టాడాలంటే మీరు అందరినీ సహకరించాలి. సహకరిస్తాం కదా. అయితే ఇప్పుడున్న సమస్య ఏంటంటే ఇలా మనం ఆర్టీఓ గారికి ఆర్&ఆర్ కాలనీ సమస్యలు కానీ మన 2BHK సమస్యలు రెండింటి కూడా అదేవిధంగా మల్లన్న సాగర్ లో కొండపోచమ్మ సాగర్ లో పోయినటువంటి కాలనీ నివాసులకి ఎవరైనా చనిపోతే బొంద పెట్టుకుందని కూడా చాయలేదు. దానికోసం అటు కబ్రస్థాన్ ఇవ్వాలి, ఇటు గ్రేవ్ యార్డ్ ఇవ్వాలి, అటు ఒంటరి మహిళా ప్యాకేజ్ ఒక 300 మందికి ప్యాకేజీలు ఇవ్వాలి, కొంతమందికి స్ట్రక్చర్స్ డబ్బులు రావాలి, కొంతమందికి ఓపెన్ ప్లాట్స్ డబ్బులు రావాలి, మనందరికీ ఇళ్లు రావాలి, ఇళ్లు రాని వాళ్ళకు ఓపెన్ ఫ్లాట్లు రావాలి. ఇది మనం ముంగటున్నటువంటి సమస్య. ఈ సమస్య పరిష్కారం ఆర్డీఓ గారిని ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఆమెకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇప్పటి సమస్యలన్నీ కూడా ఆ పేపర్లో పెట్టుకున్నాం. మనం ఆ పేపర్లో మేడం గారికి ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు మరి కలెక్టర్ గారికి గవర్నమెంట్ నోటీస్ లో పంపించి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు మనకు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుంటే 15 రోజులు, ఇవాళ డేటు 7వ తారీఖు, 1వ తారీఖు నాడు, ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా వేల మంది రంజాన్ పండుగ పక్క రంజాన్ పండుగ తెల్లారి పెట్టుకున్నాం. తెల్లారలేదు రంజాన్ పండుగ తెల్లారలేదు మన్నాడు ఉగాది పండుగ ఉంది, రంజాన్ ఉంది, ఈ 2 శ్రీరామనవమి ఉంది. ఈ 3 తర్వాత ఆర్డీఓ ఆఫీస్ ముందు మినిమం ఒక 5,000 మందితోని నిరాహారతి చేస్తాం. 5,000 మందితోని నిరాహారతి చేస్తాం. నిరాహార దీక్ష ఒకరోజు చేస్తాం. అయినా సమస్య పరిష్కారం చేస్తే చాలా సంతోషం. ఒకవేళ సమస్య పరిష్కారం కాకుంటే సెక్రటరియట్ ముట్టడిస్తాం. సెక్రటరియట్ 100 DSCలు తీసుకొని వేల మందితోని సెక్రటరియట్ గేట్ ముంగట మన ఆర్&ఆర్ కాలనీ సమస్యలు, మన 2BHK సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టకుండా
సెక్రటరియట్ ముట్టడిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కేసులు పెడితే పెట్టుకోండి, జైల్లో పెడితే పెట్టుకోండి. మీ కేసులకు మీ జైళ్లకు భయపడే సమస్య లేదు. ఈ వేలాది మంది సమస్య పరిష్కారం కావాలి. వీళ్ళందరూ పేదలు. ఈ పేద వాళ్ళకి గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటాయించినటువంటి ఇళ్లన్నీ వెంటనే హ్యాండ్ చేయాలి, వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలి. మరి ఆలండార్ కాలనీకి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టే లేదు. దీన్ని సీరియస్ గా తీసుకున్నాం. ఇది ఆషామాషి కాదు. దీని సమస్య పరిష్కారమే వరకు వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి కూడా నేను సూటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో నువ్వు ఆలండార్ కాలనీలో నిరాహార దీక్ష చేసినావు. ఆ రోజు ప్యాకేజీల మీద ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని నువ్వు కలిసి కొట్లాడినాం. మరి ఈ సమస్య ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయి. ఎందుకంటే సమస్యను పరిష్కారం చేయకుంటే రోడ్ల మీదకి వస్తే నీకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి గతంలో దీక్ష చేసినావు కాబట్టి దీన్ని ఇన్సెంట్ గా తీసుకొని సీరియస్ గా తీసుకొని ఆలండార్ కాలనీకి ఒక 100 కోట్ల రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయిపోతాయి. వాళ్ళకి కావాల్సిన ప్యాకేజీలు వస్తాయి, వాళ్ళకి కావాల్సిన గ్రేవియార్డ్లు వస్తాయి, వాళ్ళకి కావాల్సిన కబ్రస్థానం వస్తుంది, వాళ్ళకి కావాల్సినటువంటి ప్యాకేజీలు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వస్తాయి. దాంతో పాటు ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ మున్సిపాలిటీలో దాదాపుగా 1650 మంది ఇళ్లు లేని పేదలు ఉన్నారు. గతంలో 1150 మందికి మేము ఇల్లు ఇవ్వడం జరిగింది, అలాట్ చేయడం జరిగింది. వాళ్ళకి లాటరీ పద్ధతిలో లబ్దిదారులు కూడా ఎలక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఇవ్వాలి. అది కాకుండా ఇంకొక 400 మందికి ఇండ్లు రాలేదు. వాళ్ళకు కూడా ఓపెన్ ప్లాట్ ఇచ్చి ఇప్పుడు పెట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చి అది కూడా ఒక కాలనీ ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కారం చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ.